హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ హర్షి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 1లో సెకండ్ చాప్టర్ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో 3rd క్లాస్ 4th క్లాస్ మ్యాథ్స్ ఈవీఎస్ కంటెంట్ చేస్తున్నాము. 5th క్లాస్ నుండి మ్యాథ్స్ చాప్టర్ వైజ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాప్టర్ 2 నా సంఖ్యా ప్రపంచం. మనము 3rd క్లాస్ 4th క్లాస్లో 3 అంకెల సంఖ్యలు 4 అంకెల సంఖ్యల గురించి నేర్చుకున్నాం కదా. ఇక్కడ 5th క్లాస్లో 5 అంకెలు 6 అంకెలు 7 అంకెలు 8 అంకెల సంఖ్యలు అంటే ఇంకా కొన్ని పెద్ద సంఖ్యల గురించి ఈ క్లాస్లో నేర్చుకుంటాం. 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య. మిమ్మల్ని పెద్ద సంఖ్య అని అడిగినప్పుడు అక్కడ ఎన్ని అంకెలు అడిగితే అన్ని 9లు రాయాలి అని గుర్తుపెట్టుకోండి. 5 అంకెలు అడిగారు కదా, 99,999. 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 1 కలిపితే 6 అంకెల సంఖ్య వస్తుంది, అంటే 1,00,000. దీన్నే మనము అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000 అంటాం. 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే 6 9లు 9,99,999. దీనికి మనం 1 కలిపినట్లయితే అంటే దీని తర్వాత నంబరు 10 లక్షలు అవుతుంది. 10 లక్షల్లో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే 7 అంకెలు ఉంటాయి. 10 లక్షల్లో ఎన్ని సున్నాలు ఉంటాయి అని కూడా మీకు క్వశ్చన్గా అడగచ్చు. ఎన్ని సున్నాలు ఉంటాయి అంటే 6 సున్నాలు ఉంటాయి. ఎన్ని అంకెలు ఉంటాయి అంటే 7 అంకెలు ఉంటాయి. 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 99,99,999. దీనికి 1 కలిపినట్లయితే 8 అంకెల సంఖ్య వస్తుంది, అంటే 1,00,00,000. 8 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 9,99,99,999. దీనికి 1 కలిపినట్లయితే 10 కోట్లు అవుతుంది, అంటే దీంట్లో 9 అంకెల సంఖ్య అన్నమాట ఇది. ఇక్కడ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి, 10 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయి, ఇది కూడా ఒకసారి చూసుకోండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు మొదలైన స్థానాలను హిందూ అరబిక్ సంఖ్యామానం లేదా భారతీయ సంఖ్యామానంలో ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు మనం వాడుతున్నదన్నమాట. మనం వాడేది కూడా ఇదే సిస్టమ్. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఇంకా తర్వాత 100 కోట్లు, 1000 కోట్లు, ఇట్లా ఈ స్థానాలను హిందూ అరబిక్ సంఖ్యామానం లేదా భారతీయ సంఖ్యామానంలో ఉపయోగిస్తాము. ఇవి చూడండి. కింది సంఖ్యలను కామాలను ఉపయోగించి ప్రామాణిక రూపంలో హిందూ సంఖ్యామానంలో అక్షరాల్లో రాయండి. ప్రామాణిక రూపం అంటే ఇక్కడ మనం ఏ సంఖ్యామానంలో చదువుతున్నామో దానికి తగినట్లుగా కామాలు పెట్టడం. హిందూ సంఖ్యామానం అంటే భారతీయ సంఖ్యామానమే కాబట్టి భారతీయ సంఖ్యామానంలో మనం ఎలా కామాలు పెడతాము? 1, 10, 100 తర్వాత కామా పెట్టాలి. 1000, 10,000 తర్వాత కామా పెట్టాలి. అలాగే లక్ష, 10 లక్షల తర్వాత కామా పెట్టాలి. తర్వాత ఎంత ఉంది ఇక్కడ? కోట్లు. 2,45,36,36,192. అదేవిధంగా 51,24,83,427. ఇలా మనకి సంఖ్యలు ఇచ్చేసి వాటిని అక్షరాల్లో రాయండి అంటారు. కింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. ఇచ్చిన నెంబర్స్కి విస్తరణ రూపం అంటే ఇక్కడ మనం హయ్యెస్ట్ నెంబర్ ప్లేస్ వాల్యూస్ నుంచి లోయెస్ట్ నెంబర్ వరకు ప్లేస్ వాల్యూస్ రాయాలి. ఇక్కడ చూసినట్లయితే 3 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 3 కోట్లు. ఇక్కడ 4 అనేది 10 లక్షల స్థానంలో ఉంది. 40 లక్షలు ప్లస్ 9 లక్షలు, 9 లక్షలు, 80,000. 5 అనేది వేల స్థానంలో ఉంది కాబట్టి 5,000, 200 ప్లస్ 40 ప్లస్ 9. అదేవిధంగా దీన్ని చూసినట్లయితే 72,47,27,144. 70 కోట్లు ప్లస్ 2 కోట్లు ప్లస్ 40 లక్షలు, 7 లక్షలు, 20,000, 7,000, 100 ప్లస్ 40 ప్లస్ 4. ఈ విధంగా మనము ఎక్స్పాండ్ ఫామ్ రాస్తాము. విస్తృత రూపంలో ఉన్న సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయండి. ఇక్కడ విస్తృత రూపం ఇచ్చారు, మనము సంక్షిప్త రూపంలో రాయాలి. హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో మనము అన్ని డాట్స్ పెట్టుకుంటాం ఇక్కడ, ఎందుకంటే మనకి తప్పు పోకుండా ఈజీగా రాయడానికి ఇదొక ట్రిక్ అన్నమాట.
ఎంత ఉంది ఇక్కడ? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. అంటే 10 లక్షల స్థానం వరకు డాట్స్ పెట్టుకోవాలి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. 60 లక్షలు అంటే 10 లక్షల స్థానంలో 6. 6 10 లక్షలు 60 లక్షలు కదా, కాబట్టి ఇక్కడ 6 వేస్తాం. తర్వాత 50,000. 50,000 అంటే 10,000 స్థానంలో 5. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. 50,000 అయిపోయింది. తర్వాత 1000. వేల స్థానంలో 1. ఒకట్లు, పదులు, వందలు, వేలు. తర్వాత 0, 0, 8. 8 అంటే ఒకట్ల స్థానం. ఇప్పుడు మిగతా స్థానాల్లో మనం 0 పెట్టేస్తాం. కామాలు పెడితే అదే ప్రామాణిక రూపం. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. 60 లక్షల 51,000, 8. చూసారు కదా. అట్లాగే నెక్స్ట్ది 70 లక్షలు 30,000, 5,000, 400, 3. 400 + 3. 70 లక్షలు అంటే 10 లక్షల స్థానం వరకు మనం డాట్స్ పెట్టుకోవాలి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. ఇక్కడ 7 పెట్టామంటే 10 లక్షల్లో 7 పెడితే 70 లక్షలు అవుతుంది. తర్వాత 30,000. 30,000 అంటే 3 10,000. 10,000 స్థానంలో 3. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. 30,000 అయింది. నెక్స్ట్ 5,000. వేల స్థానంలో 5. ఒకట్లు, పదులు, వందలు, వేలు. 5. 400. వందల స్థానంలో 4. 3. 3 అనేది ఒకట్ల స్థానం. ఇంకా మనకి పదుల స్థానం లేదు, 0 పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ లక్షల స్థానంలో కూడా 0. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. 70 లక్షల 35,403. ఈ విధంగా మనము కొంచెం లేట్ అయినా ఇలా డాట్స్ పెట్టుకుని రాయడం అలవాటు చేసుకున్నాము అంటే మనకి తప్పుపోకుండా ఈజీగా మనం రాయొచ్చు. నెక్స్ట్ సంఖ్యలోని ఒక అంకె స్థాన విలువ మరియు సహజ విలువ. సంఖ్యలో ప్రతి అంకెకు స్థాన విలువ, సహజ విలువ అనేవి ఉంటాయి. స్థాన విలువ అంటే ఆ స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సహజ విలువ అంటే ఏ స్థానంలో ఉన్నా కానీ దాని యొక్క విలువ మారదు. సహజ విలువ అంటే అదే నెంబర్ వస్తుంది. ఉదాహరణకి 4. 4 యొక్క స్థానం వచ్చేసి ఏ స్థానంలో ఉంది? ఇది ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అంటే 10,000 స్థానంలో ఉంది. 4 యొక్క స్థానం అంటే 10,000. 4 యొక్క స్థాన విలువ అని అడిగినప్పుడు 4 10,000 స్థానంలో ఉంది కాబట్టి 4 10,000 40,000 అవుతుంది. 4 యొక్క సహజ విలువ 4. సహజ విలువ అంటే మారదు. ఏ స్థానంలో ఉన్నా కానీ దాని యొక్క సహజ విలువ అనేది 4 అవుతుంది. ఇది మనం 3rd క్లాస్లో చెప్పుకున్నాం, 4th క్లాస్లో చెప్పుకున్నాం. ఇచ్చిన అంకెలచే సంఖ్యలను తయారు చేయుట, వాడిన అంకెలను తిరిగి వాడకుండా. ఇప్పుడు మనము కొన్ని అంకెలు ఇచ్చేసి వాటిని బట్టి వాటిని ఉపయోగించి పెద్ద సంఖ్యల్ని, చిన్న సంఖ్యల్ని రాయమంటారు. ఉదాహరణ చూద్దాం. పెద్ద సంఖ్యలను తయారు చేయడానికి ఇచ్చిన అంకెలను అవరోహణ క్రమంలో రాయాలి. ఉదాహరణకి 0, 7, 4, 1, 3, 6 మరియు 2 లతో ఏర్పడే మిక్కిలి 7 అంకెల పెద్ద సంఖ్య రాయమన్నారు. ఇప్పుడు మనం ఇచ్చిన అంకెలు ఏమిచ్చారు మనకి? 0, 7, 4, 1, 3, 6 మరియు 2. వీటిని మనం అవరోహణ క్రమంలో రాయాలి. అంటే 7, 6, 4, 3, 2, 1, 0. ఏమైంది ఇది? 76,43,210. ఇది పెద్ద సంఖ్య. ఇచ్చిన అంకెలను ఉపయోగించి చిన్న సంఖ్యను తయారు చేయడానికి ఇక్కడ 2 సందర్భాలు ఉంటాయి. ఇచ్చిన అంకెల్లో 0 లేకపోతే ఇచ్చిన అంకెను ఆరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమంలో రాయాలి అంటే చిన్న నుంచి పెద్దకి. ఉదాహరణకి 7, 1, 5, 2, 8, 3, 4, 9. 7, 1, 5, 2, 8, 3, 4, 9 లతో ఏర్పడే 8 అంకెల చిన్న సంఖ్య. ఇక్కడ 1 నుంచి 6 ఒకటే ఇవ్వలేదు, ఇక్కడ చిన్న సంఖ్యని రాయమన్నారు. 9 వరకు ఇచ్చేశారు. దీంట్లో చిన్న సంఖ్యను రాయమన్నప్పుడు ఇక్కడ 0 లేదు. 0 లేదు కాబట్టి ఇచ్చిన అంకెల్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి రాసాం. 1, 2, 3, 4, 5, 7, 8, 9.
ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 1,23,45,789. అదే కేస్ 2 చూద్దాం. సందర్భం 2లో ఒకవేళ ఇచ్చిన అంకెల్లో 0 ఉన్నట్లయితే ఎలా చేయాలి? ఇచ్చిన అంకెల్లో 0 ఉంటే ఆ 0ని ఎడమ నుంచి రెండో స్థానంలో ఉంచాలి. అంటే ఫస్టే మనం 0తో నెంబర్ని స్టార్ట్ చేయకూడదు. ఇచ్చిన అంకెల్లో 0 కాకుండా మిగిలిన అంకెల్లో ఏదైతే చిన్నది ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ రాయాలి. ఆ తర్వాత రెండవ స్థానంలో 0ని పెట్టాలన్నమాట. ఇంకా మామూలుగానే యాజ్ ఇట్ ఈజ్గా చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి ఎలా రాస్తామో అలాగే రాసేస్తాం. 1, 0, 3, 5, 6, 9, 7 అంకెలతో ఏర్పడే మిక్కిలి చిన్న సంఖ్య. ఇక్కడ మనం 0తో ఫామ్ చేయకూడదు కదా నెంబర్ని, కాబట్టి ఫస్ట్ 0 కాకుండా మిగిలిన వాటిలో ఏది చిన్నది? 1 చిన్నది. 1, 0, 3, 5, 6, 7, 9. 10,35,679 అనేది చిన్న సంఖ్య అవుతుంది. ఇచ్చిన అంకెలను పునరావృతం చేస్తూ, అంటే ఇచ్చిన అంకెని మళ్ళీ రిపీట్ చేయొచ్చు, మిక్కిలి చిన్న పెద్ద సంఖ్యలను ఏర్పరచుట. ఉదాహరణకి 1, 6 మరియు 9లను ఉపయోగించి 5 అంకెల పెద్ద సంఖ్యను రాయండి. 1, 6, 9 మనకి ఎన్ని అంకెలు ఇచ్చారు? 3 అంకెలే ఇచ్చారు. ఇక్కడ మనల్ని 5 అంకెలు రాయమన్నారు. పెద్ద సంఖ్య రాయాలి. ఎలా రాయాలి అంటే ముందు ఇచ్చిన అంకెలతో పెద్ద నెంబర్ని రాస్తాం. పెద్ద నెంబర్ నుంచి అవరోహణ క్రమంలో రాస్తాం, పెద్ద నుంచి చిన్నకి. 9, 6, 1 వీటన్నిటిని ఒక్కొక్కసారి ఉపయోగించేసాం. ఎన్ని అంకెలు అయ్యాయి? 3 అంకెలు అయ్యాయి. మనల్ని రాయమనింది 5 అంకెలు. కాబట్టి 5 అంకెలు అయ్యే వరకు పెద్ద నెంబర్ని రిపీట్ చేయాలి. 3 అంకెలు అయ్యాయి కదా, 4 అంకెలు, 5 పెద్ద నెంబర్ని రిపీట్ చేస్తాం. 99,961 అతి చిన్న సంఖ్య. చిన్న సంఖ్యను రాయమన్నప్పుడు ఆరోహణ క్రమంలో రాస్తాం. 1, 6, 9. ఇప్పుడు మనం చిన్న సంఖ్యను రిపీట్ చేయాలి. వాళ్ళు ఎన్ని అంకెలు అడిగితే అన్ని అంకెల వరకు చిన్న సంఖ్యను రిపీట్ చేస్తాం. 3 అంకెలు అయ్యాయి కదా, 4, 5 11,169. ఇక్కడ ఒక తమాషా లెక్క ఉంది చూడండి. నేను ఒక 9 అంకెల సంఖ్యను నా 10 కోట్ల స్థానంలో అంకె వందల స్థానంలోని ఉన్న అంకె కంటే 2 ఎక్కువ, మరియు వేల స్థానంలో ఉన్న అంకె వందల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ. నా వందల స్థానంలోని అంకె 3, మిగిలిన స్థానాల్లో 1 కలదు. అయితే నేనెవరిని? ఇక్కడ వందల స్థానంలో 3 అనేది ఇచ్చేశారు. వందల స్థానంలో 3 పెడితే వేల స్థానంలో ఉండే అంకె వందల స్థానంలో ఉండే దానికంటే 5 ఎక్కువ. సో ఇక్కడ 5 ఎక్కువ అంటే 8 అవుతుంది. అలాగే 10 కోట్ల స్థానంలో ఉన్న అంకె వచ్చేసి వందల స్థానంలో ఉన్న అంకె కంటే 2 ఎక్కువ. ఇప్పుడు ఏమవుతుంది? 3కి 2 కలిపితే 5 అవుతుంది. సో ఇది 51,11,18,311. తర్వాత 8, 3, 9, 2 మరియు 5 అంకెలను పునరావృతం చేయకుండా 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యను రాయండి. పెద్ద సంఖ్య ఇక్కడ ఇచ్చారు, 5 అంకెలు ఇచ్చారు కాబట్టి ఇంకా మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 98,532 ఇచ్చిన అంకెల్ని అవరోహణ క్రమంలో రాస్తే పెద్ద సంఖ్య. చిన్న సంఖ్య రాయాలి అంటే ఆరోహణ క్రమంలో, అంటే చిన్న నుండి పెద్ద సంఖ్యకి రాస్తే అది ఆరోహణ క్రమం అంటాం. చిన్న సంఖ్య వస్తుంది. 5, 0, 8, 4, 3 మరియు 7లలో ఏదైనా ఒక అంకెను పునరావృతం చేసి మిగిలిన అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగించి 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యను రాయండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చినవి చూస్తే 1, 2, 3, 4, 5, 6 అంకెలు ఇచ్చారు. ఈ 6 అంకెలతో ముందు మనం పెద్ద సంఖ్య రాస్తాం. అంటే ఏమవుతుంది? 8, 7, 5, 4, 3, 0. ఇక్కడ మనకి 7 అంకెలే అవుతుంది, 6 అంకెలదే అవుతుంది. సో ఇప్పుడు 7 అంకెలు అడిగారు కాబట్టి నెక్స్ట్ పెద్ద నెంబర్ 8 కదా, 8నే రిపీట్ చేస్తాం మనం. 88,75,430. అదే చిన్న సంఖ్యను రాయమన్నారు. చిన్న సంఖ్యను రాయమన్నప్పుడు వీటిలో 0 ఉంది. 0 ఉంది కాబట్టి 0తో ముందు మనం స్టార్ట్ చేయకూడదు. అందుకని మిగిలిన వాటిలో ఏది చిన్నది? 3. కాబట్టి 3 ఫస్ట్ రాయాలి. తర్వాత రెండవ స్థానం నుంచి మనం 0ని పెట్టచ్చు. రెండవ స్థానంలో 0 పెట్టాం. అయితే ఇక్కడ రిపీట్ చేయాలి అంటే ఫస్ట్ మనం 3 రాసాం కదా అని 3ని రిపీట్ చేయకూడదు. ఏదైతే చిన్నదో దాన్నే మనం రిపీట్ చేయాలి.
సో సున్నాని 2 సార్లు రాస్తాం. 3 0 0 4 5 7 8 30,04,578. 5, 0, 2 మరియు 1లను ఉపయోగించి 6 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య మరియు చిన్న సరి సంఖ్యను రాయండి. ఇక్కడ మనం ఇప్పుడు దాకా మనం పెద్ద సంఖ్య చిన్న సంఖ్యను రాసాము. ఇక్కడ కొంచెం ట్విస్ట్గా పెద్ద సరి సంఖ్య మరియు చిన్న సరి సంఖ్య. ముందు మనం మామూలుగా ఎలా అయితే ఫామ్ చేస్తామో అలాగా నెంబర్ను రాసి చూద్దాం. 5 0 2 1. 5 పెద్ద సంఖ్య అంటే అవరోహణ క్రమంలో రాస్తాం కదా. 5 2 1 0. ఎన్ని అంకెలు అయ్యాయి? ఇక్కడ 4 అంకెలు అయ్యాయి. సో మనకి రాయమనేది 6 అంకెలు. అంటే 6 అంకెలు రాయాలి అన్నప్పుడు రిపీట్ చేయాలి కదా నెంబర్ని. పెద్ద సంఖ్యను రాయమన్నప్పుడు పెద్ద సంఖ్యని రిపీట్ చేయాలి. 5 5. ఇక్కడ మనకి ఇప్పుడు మనం చూసినట్లయితే 6 అంకెలు అయ్యాయి. 1 2 3 4 5 6. అంటే ఈ సంఖ్య ఏమైంది అంటే 5,55,210. ఇప్పుడు మనం చిన్న సంఖ్యను రాయమన్నారు. సో ఇది పెద్ద సరి సంఖ్య. ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఇది ఇచ్చిన మనం రాసిన సంఖ్య కూడా సరి సంఖ్య అయింది. సో ఇప్పుడు మనం చిన్న సరి సంఖ్యను చూద్దాం. చిన్న సంఖ్యను రాయాలి అంటే ముందు మనం ఇచ్చిన నెంబర్లో 0 ఉంది కాబట్టి 0తో ఫామ్ చేయము. నెక్స్ట్ 1 పెడతాం, తర్వాత 0, తర్వాత 2 5. 4 అంకెలు అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏ అంకెను రిపీట్ చేయాలి అంటే చిన్న నెంబర్ 0 కాబట్టి 0ని రిపీట్ చేయాలి. 1 2 6 అంకెలు అయింది. దీంట్లో ఇప్పుడు మనం చూస్తే ఇది సరి సంఖ్య కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ నెంబర్స్ని రివర్స్ చేద్దాం. ఈ లాస్ట్ 2 నెంబర్స్ని 1 0 0 0 5 2. ఇది చిన్న సరి సంఖ్య. ఇక్కడ మనం రాసిన నెంబరు ఇది సరి సంఖ్య కాలేదు, బేస్ సంఖ్య అయింది. 1ల స్థానంలో 5 ఉంది. 5 ఉన్నప్పుడు అదేమవుతుందంటే బేస్ సంఖ్య అవుతుంది. సో దాన్ని మనం చిన్నగా ఈ 2 అంకెల్ని 2 5 ఉంది కదా, ఈ 2 అంకెల్ని తారుమారు చేస్తే సరి సంఖ్య అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మీరు 0ని 1ల స్థానంలో పెట్టచ్చు కదా అంటే అలా పెట్టి రాస్తే ఏమవుతుందంటే ఇది పెద్ద సంఖ్య అయిపోతుంది. 0 ఇక్కడ పెట్టేసి 2 ఇక్కడ పెట్టామంటే ఇక్కడ 200 అవుతుంది. సో ఇలా రాయడమే కరెక్ట్. ఖాళీల్లో సరైన గుర్తులను ఉపయోగించండి. గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మనం పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు నెంబర్స్ని కౌంట్ చేసుకుంటాం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ 9 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 నెంబర్సే ఉన్నాయి ఇక్కడ. సో ఇది పెద్ద నెంబర్ కాబట్టి గ్రేటర్ దాన్. అలాగే ఒకసారి 2 సేమ్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ నెంబర్స్ సేమ్గా ఇక్కడ సేమ్గా ఉంటే మనము లెఫ్ట్ నుంచి ఒక్కొక్క స్థానాన్ని పోల్చుకుంటూ చూడాలి. ఇక్కడ నెంబర్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 నెంబర్సే ఉన్నాయి. 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద నెంబరు. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి ఇక్కడ. సో ఇది చిన్న నెంబర్ అవుతుంది కాబట్టి లెస్ దాన్. తర్వాత మనం చూసినట్లయితే హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం. హిందూ సంఖ్యామానంలో మనకు తెలుసు, ఇప్పటి వరకు మనం చూసాం కదా, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఈ విధంగా స్థానాలు అనేవి ఉంటాయి. అంతర్జాతీయ సంఖ్యామానంలో 1, 10, 100, 1000, 10,000. తర్వాత ఇక్కడ వరకు 10,000 వరకు హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం కూడా 2 సేమ్గా ఉంటాయి. తర్వాత నుంచి 10,000 తర్వాత ఇక్కడ 100,000 అవుతుంది. అంటే లక్షల స్థానంలో అంతర్జాతీయ సంఖ్యామానంలో మనం 100,000 చెప్తాం. తర్వాత మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, తర్వాత బిలియన్, ట్రిలియన్, ఈ విధంగా స్థానాలు అనేవి ఉంటాయి. మనం 2 పోల్చి చూసినట్లయితే 10,000 స్థానం వరకు 2 సేమ్. ఇక్కడ హిందూ సంఖ్యామానంలో లక్షలు అని చెప్తే ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000ను వాడతాం. 10 లక్షల్ని ఇక్కడ మిలియన్గా చెప్తాం. కోటి
10 మిలియన్లు, 10 కోట్లు 100 మిలియన్లు. ఇంకా అంతర్జాతీయ సంఖ్యామానంలో బిలియన్, ట్రిలియన్లు కూడా ఉంటాయి. క్రింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామానంలో అక్షరాల్లో రాయండి. ఇలా ఇచ్చిన నెంబర్స్ని అంతర్జాతీయ సంఖ్యామానంలో రాయమన్నప్పుడు ప్రామాణిక రూపంలో ముందు కామాలు మనం ఎలా పెడతాము అంటే 1, 10, 100 తర్వాత కామా, 1000, 10,000, 100,000 తర్వాత కామా పెట్టాలి. అంటే ప్రతి 3 నెంబర్స్కి కామా పెట్టాలి. మనం చూసినట్లయితే 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్ అంటే 4,753,625 ఇలా రాయాలి. 1,00,000 అనేది ఎన్ని వేలకు సమానం, 1 మిలియన్ అనేది ఎన్ని లక్షలు. ఇట్లాంటివి ఎగ్జామ్లో రావడానికి బాగా స్కోప్ ఉంది. చూడండి, 1,00,000 ఎన్ని వేలకు సమానం అనేది ఎలా చేస్తాము. ఇట్లా మనకి ఎన్ని లెక్కలు ఇచ్చినా కూడా ఇట్లాంటివి ఎన్ని ప్రశ్నలు అడిగినా మనం ఈజీగా చేయొచ్చు. 1,00,000 అనే దాన్ని ముందు నెంబర్ రాసాము. 1, 10, 100, 1000, 10,000, 1,00,000. తర్వాత ఇట్లా బై రాసి దాని కింద 1000 ఏదైతే అడిగారో దాన్ని రాసాం 1000. ఇప్పుడు 0 కొట్టేయండి. 3 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ 3 సున్నాలు కొట్టేస్తే ఇంకెంత మిగిలింది 100. అంటే 1,00,000 అనేది 100,000కి సమానం. అలాగే 1 మిలియన్ అనేది ఎన్ని లక్షలో చూద్దాం. 1 మిలియన్ నెంబర్ రాస్తున్నా. 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్. 1,00,000 1, 10, 100, 1000, 10,000, 1,00,000. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2, 5 సున్నాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 పోతే 10. సో 1 మిలియన్ అనేది 10 లక్షలు. ఇలాగా మిగతావి మీరు ట్రై చేసి చూడండి. 1 కోటి అనేది 10 మిలియన్లకి సమానం. 100 మిలియన్లు ఎన్ని కోట్లు అంటే 10 కోట్లు. ఇలా మనం నెంబర్ రాసుకోవాలి. తర్వాత ఎన్నైతే అడిగారో ఇటువైపు ఉన్న నెంబర్ని బై రాసి దాని కింద నెంబర్ రాసి 0 కొట్టేస్తే మనకి లవంలో మిగిలింది ఆన్సర్ అవుతుంది. 1 మిలియన్ అనేది 1000,000. దీంతో మనకి సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.